మీడియా ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఎవరికి ఎలాంటి లాభాలు ఉంటాయి, ఎవరి జీవితం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మరికొద్ది రోజుల్లో శోభకృత నామ సంవత్సరం ముగియబోతున్నది. ఆ తర్వాత వచ్చేది క్రోధినామ సంవత్సరం. మరి క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే 2024 సంవత్సరం అంతా కూడాను శని కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను, కేతువు కన్యారాశిలోను సంచరిస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో శోభకృత నామ సంవత్సరం ముగియబోతున్నది. ఆ తర్వాత వచ్చేది క్రోధినామ సంవత్సరం. మరి క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే 2024 సంవత్సరం అంతా కూడాను శని కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను, కేతువు కన్యారాశిలోను సంచరిస్తున్నాడు. సంవత్సర ఆరంభం నుంచి గురువు మేషరాశిలో సంచరిస్తాడు. మే 1వ తేదీన వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడనమాట. మరి ఏ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారు 2024లో ప్రాక్టికల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త అనుభవాలు, అభ్యాసాలు ఎదురవుతాయి. ఆర్థికంగా విజయం సాధిస్తారు. మే నెలలో బృహస్పతి గమనం కారణంగా మనసు ఆధ్యాత్మికం వైపు మరలుతుంది. వృషభ రాశి. ఈ ఏడాది మీరు పట్టిందల్లా బంగారం అనే విధంగా ఉంటుంది. అదృష్ట రాశుల్లో వృషభం కూడా ఒకటి. ఈ ఏడాది మే చివరి వరకు దేనికి లోటు ఉండదు. విలాసాలకు ప్రాధాన్యత ఇస్తారు. మీ ఆశలు, కలలు నెరవేరుతాయి. అనుకున్న పనులు పూర్తి చేయటంలో విజయం సాధిస్తారు. మిథున రాశి. మిథున రాశి వారు రొమాంటిక్ లైఫ్ను గడుపుతారు. ఈ ఏడాది రిలేషన్షిప్ బలపడతాయి. అయినప్పటికీ పోరాటాలు చేయక తప్పదు. ప్రేమ, కుటుంబ జీవితంలో మీ మనసులో పెద్ద మార్పులు ఎదుర్కొంటుంది. కర్కాటక రాశి. ఈ రాశి వారికి 2024వ అర్ధభాగం చాలా బాగుంటుంది. కర్కాటక రాశి. ఈ రాశి వారికి 2024 రెండవ అర్ధభాగం చాలా బాగుంటుంది. వృత్తిపరంగా విజయాలను అందుకుంటారు. పదోన్నతులు, సమాజంలో గుర్తింపు లభిస్తాయి. హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం తప్పకుండా అందుకుంటారు. సింహరాశి. ఈ రాశి వారు ఈ ఏడాది ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో కొత్త అనుభూతిని పొందుతారు. జీవితాన్ని తీర్చిదిద్దుకునే విధంగా అడుగులు ముందుకు వేస్తారు. ఆత్మ పరిశీలన చేసుకునేందుకు అవకాశాలు లభిస్తాయి. అయితే ఈ ఏడాది వీరి జీవితం సాధారణంగా గడిచిపోతుంది. పిల్లల కోసం ఎక్కువగా కష్టించి పనిచేయాల్సి ఉంటుందన్నమాట. కన్యారాశి. ఈ ఏడాది ఈ రాశి వారిలో ఎక్కువ ఎత్తు ఫలాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎదగాలని చూస్తున్నా కానీ కొన్ని ఆటంకాలు మిమ్మల్ని కిందకు పడేస్తుంటాయి. ప్రతి విషయంలో మీరు పర్ఫెక్షన్గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నమే మిమ్మల్ని రక్షగా నింపుతాయన్నమాట. అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ప్రముఖుల ప్రశంసలను కూడా పొందుతారు. ఈ ఏడాది పొడవునా ప్రశాంతంగా ఉండేందుకు మీరు ప్రయత్నించాల్సి ఉంటుంది. తులారాశి. వ్యాపార విస్తరణకు ఈ ఏడాది అనుకూలం. బుధుడు మీ పక్షాన ఉన్నాడు. సమాజంలో మిమ్మల్ని బలంగా ముందంజలో ఉండేలా ఈ బుధుడు తోడ్పాటు అందిస్తాడు. ఏడాది పొడుగునా మీరు ఉత్తమంగా ముందుకు సాగేందుకు ప్రోత్సహిస్తాడు. లవ్, రొమాన్స్ మీకు శాంతిని, సంతృప్తిని అందిస్తాయి. వృశ్చిక రాశి. ఈ ఏడాది మీరు అనేక విజయాలను అందుకుంటారు. కోల్పోయిన అన్నింటినీ మీరు ఈ ఏడాది తిరిగి సొంతం చేసుకునే అవకాశం ఉంది. మొదటి 6 నెలలు మీ వ్యక్తిగత, కుటుంబ జీవితంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. చివరి 6 నెలలు ఆర్థికంగా లాభంగా అందుతాయి. మకర రాశి. మీ క్రమశిక్షణను కొనసాగించండి. కష్టాలను వేగంగా అధిగమించేలా ఈ లక్షణం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మంచి అవకాశాలు ముందుకు వస్తాయి. ఏకాగ్రతతో వాటిని స్వీకరించాల్సి ఉంటుంది. మీరు ఆర్థికంగా విజయాలకు దగ్గరగా ఉన్నారన్నమాట. కుంభరాశి. 2024 ఫిబ్రవరి 14 నుంచి మీ జీవితంలో ఓ ప్రాముఖ్యతను సంతరించుకోబోతుంది. సమాజంపై మీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. శక్తులు మీకు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా అంగారగ్రహం మీ జీవితాన్ని చాలా బిజీగా మార్చబోతున్నది. వేగానికి అనుగుణంగా ఉండాల్సి ఉంటుంది. బుధుడి ప్రభావంతో మీ జీవితం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. దానిపై మీరు దృష్టి సారించాలి. చివరిగా మీనరాశి. 2024 మీకు ప్రేమమయమైన జీవితాన్ని అందిస్తుంది. మీ సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక సంక్షోభం ఎదురు కావచ్చు. ఆశను ఏమాత్రం కోల్పోవద్దు. పరిస్థితులను అధిగమించడానికి ప్రయత్నించండి.
చివరికి మీరు విజేతగా నిలుస్తారు. ఇవి మనం చెప్పుకున్నటువంటి ఈ 2024 రాశి ఫలాలు అన్నమాట. అయితే ఒక్కొక్క రాశికి విపులంగా చెప్పుకోవాలంటే చాలా ఉంది. అవేంటి అనేది మనం తర్వాత చెప్పుకోబోదాం. ముందేంటంటే ఈ ఏడాది ఎవరికి ఎలా ఉన్నదని మాత్రమే మనం ఇప్పుడు చెప్పుకున్నాం అన్నమాట. స్వస్తి.